నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, యమునా పుష్కరాలు రాబోతున్నాయి జూన్ 2. అవును, ఈసారి ఇంకా విశేషం అని అంటున్నారు. ఎందుకు అసలు ఈ యమునా పుష్కరాల్లో ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎలా వెళ్ళాలి, ఏమేం చేస్తే మంచిది అసలు పుష్కరాల్లో మాట్లాడదాం. జన్మతః జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం అని చెప్పి ఒకటి సంస్కృత శబ్దంలో చెప్పబడి ఉన్నది. సప్త జన్మ కృతం నుంచి కూడా ఏమిటి అంటే మనకు వెనకాల మామూలుగా ఏదైనా విషయాలు వస్తే 4 ఫాదర్స్ ఎవరిని చూస్తూ ఉంటారు. అలా మనకు చూడవలసింది ఒక సప్త జన్మ కృతములని చెప్పబడి ఉన్నాయి. అప్పటి నుంచి ఏదైనా తెలుసో తెలియకుండాటువంటి ఒక పాపాలని దోషాలని క్షణకాలంలో నిర్మూలించదగినటువంటి విషయం అది యమునా పుష్కరాలు. ఎందువలనంటే పురుషోత్తమ మాసముగా చెప్పబడినటువంటి అధిక జ్యేష్ఠ మాసమునందు ఈ యొక్క యమునా పుష్కరములు మళ్ళీ మరలా మనం చూడము. మన తర్వాత 2-3 తరాల వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశములు లేవు, ఖచ్చితం. కాబట్టి అంత యోగ్యమైనటువంటిది. అందులోనూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి ప్రదేశం బృందావనం, మధుర, ఆ ప్రాంతంలోనే ఉండటం అనేటువంటిది, ఆ తులసివనం చుట్టూ ఆయన తిరుగుతూ ఆడుకుంటున్నటువంటి ఆ స్థలమే విశేషమైనటువంటిది. మామూలుగానే బృందావనం అంటే ప్రేమతత్వం. అటువంటిది మామూలు రోజుల్లోనే అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఇప్పుడు ఏమిటి అంటే శ్రార్థ త్రికోటి అనేటువంటిది ఉంది. తీర్థరాజ అంటారు, అనగా 3,000,000 మంది దేవతలు అందులోనే ఉంటారమ్మా, ఆ తీర్థంలో ఉంటారు. ఇప్పుడు మనకి అంత్య పుష్కరాలు సరస్వతి నది వస్తున్నాయి. ఆది పుష్కరములు, అంత్య పుష్కరం 12 రోజులు కూడా తీర్థ ఆ ఒక్క నదిలో స్నానం ఆచరించవలసిందే ఖచ్చితంగా. ఆ దేవతల మొత్తం కూడా అనంతరము మనకు అక్కడ నిలవై ఉంటారు. అయితే పుష్కరాలకి ప్రధానము ద్వాదశ దైవత్యం, షడ్దైవత్యం అంటారమ్మా. అంటే అండి ఇది ఎవరికి తెలియదు. ఈ ద్వాదశ దేవతలు కొత్తగా చెప్తున్నారు నేను ఎవరో అంటారు. ఆ యొక్క పుష్కరము అనగానే పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ షడ్దైవత్యం, ద్వాదశ దైవత్యం అంటే వాళ్ళేనండి. షడ్దైవత్యం నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, అమ్మగారు, నాయనమ్మగారు, ఆ పైన ఆవిడ, వీళ్ళు షడ్దైవత్యం. మరి ద్వాదశ దైవత్యం అంటే ఎవరు? ఇటు అమ్మ వైపు తాతయ్య వాళ్ళ వర్గత్రయం వస్తారు, వాళ్ళ అమ్మమ్మ వైపు ఆ ముగ్గురు 6 మొత్తం 12 మంది అండి. పితృదేవతలు అంటారు వీళ్ళని. 12 మంది. ఈ ద్వాదశ దైవత్యం అనేటువంటి వాళ్ళు 12 రోజులు అక్కడే ఉండి హా పుత్ర, హా భ్రాత అని పిలుస్తారండి. ఏమిటి అంటే 12 మాసాలు అంటే 3 మాసాలు పురుషుడి యొక్క శిరస్సులో ఉండేటువంటి బీజం స్త్రీ గర్భంలోకి వెళ్ళి 9 మాసాలు ఉంటుంది. వెరసి 12 మాసాలు ఈ రకంగా నిన్ను బయటికి, అంటే బయట ప్రపంచం గురించి నీకు తెలియకుండా అంతర్భాగంగా గర్భము లోపల నిన్ను మోసి ఉన్నాము. అనంతరం నీకు ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చి ఉన్నాము, నిన్ను రకంగా కాపాడి ఉన్నాము, మా రక్త మాంసాల మొత్తం కూడా నీకు దారిపోసి ఉన్నాము, మాకంతా తిలోదకాలు ఇవ్వయ్యా, నువ్వులు నీళ్ళు మా ముఖాన పోయి మమ్మల్ని సంతుష్టుల్ని చెయ్యి. మా బాధ అనేటువంటిది వంశానికి మంచిది కాదు కనుక నీకు రోజు చేయమనట్లా. ఇటువంటి యోగం మరలా రాదు. మనం ఇప్పుడు ఏ క్రతువు చేసినప్పుడు విష్ణు 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 అంటూ ఉంటాం. అందులోనూ కూడా చనిపోయినటువంటి వ్యక్తులకి సంవత్సరం ప్రత్యాబ్దికాలు చేసేటప్పుడు మధ్యలో కూడా విష్ణు 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 అనుకుంటూ ఉంటాం. అటువంటిది సాక్షాత్తు కూడా పురుషోత్తముడి మాసమే అవ్వటము, ఆ మాసంలోనే బహుళపక్షం, మళ్ళీ శుద్ధపక్షం కూడా కాదమ్మా, బహుళపక్షమునందు రావటము అత్యంత విశేషమైతే ఆ బహుళపక్షంలో కూడా అష్టమి తిథి గమనాలు కూడా ఏర్పడి ఉండటము, ఇవన్నీ కూడా చాలా అద్వితీయమైనటువంటి యోగము. పితృశాపము, పితృదోషము అనేటువంటి వాటితోటి బాధపడేటువంటి వారికి అక్కడికి వెళ్ళి పితృదేవతలకి తిలోదకాలు ఇవ్వటం అనేటువంటిది ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఈ నారాయణ బలులు, పెండ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. దాంతో ఒక్క పితృతర్పణ అంటే అక్కడ పిండితోటి ఇట్లా కొన్ని కరుతువులు ఉంటాయి, అవి చేసుకోవటం వలన పరిపూర్ణమైనటువంటి మోక్షద్వారం పితృదేవతలకు లభ్యమవుతుందండి. మోక్షము అనేటువంటి పితృదేవతలకి లభ్యమవుతుంది. ఇంకా
వీళ్ళందరూ కూడా ఈ 12 రోజులు అక్కడే ఉండి ఇలా ఎదురు చూస్తుంటారమ్మా. నువ్వును నేను వదిలిపెట్టరా, నేను దాహం తీర్చుకుంటా, నాకు దాహం తీర్చు, నీకు జన్మనిచ్చా, ఆ రుణాన్ని తీర్చుకో. ఎందుకంటే పితరం అంతేచ కర్మని అంటారండి. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ మాతాచతే పితాచతే అయినటువంటి వాళ్ళ రుణాలు తీర్చుకోవడం అనేటువంటిది కష్టం. ఆ భగవంతుడు ఏదో ఒక రీతిలో రుణగ్రస్తుల్ని, అంటే రుణగ్రస్తులందరినీ రుణ విముక్తుల్ని చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినప్పుడు ప్రకృతి అంతయు కూడా ప్రకోపం లేకుండా, వికృతి కాకుండా ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి స్థితిగమనంలో విశేషంగా వచ్చేటువంటి ఒక నైమిత్తిక దినములు అంటారు వీటిని. ఆ దినముల్ని మనం చేసుకోవాల్సింది భగవంతుడికి ఒక ఆరాధన చేసుకుంటే, బట్ పితృ ఆరాధన చాలా విశేషం. ఎందుకంటే పితృదేవతల్ని స్మరించకపోతే భగవంతుడు కూడా నీ ఇంట్లో అడుగు పెట్టడు. అది శ్మశానంతో సమానం, ఒక మాటగా చెప్పాలంటే. అటువంటిది మన తెలుగు రాష్ట్రాలలోంచి వచ్చేటువంటి వారి కోసం అని చెప్పి ఆ బృందావన క్షేత్రంలో మనం అందరం కలిసి అక్కడ ఏర్పాటు చేశామండి. అక్కడ ఉందా గురుగారు? ప్రత్యేకంగా అన్ని విభాగాలకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్లలో వారు ఉంటారు, మా ఇళ్లలో వారికి అక్కడ పుష్కర శ్రాద్ధం అనేటువంటిది నిర్వహిస్తే దగ్గర 4 నుంచి 5 గంటల సమయం పడుతుందండి. అక్కడతో చేయాలంటే 5 భోక్తలు, ఒక మంత్రము, వారికి విడిగా వంట అవన్నీ ఉంటాయి. అలా అంటే ఒక బ్రాహ్మణులలో చేసేటువంటి ప్రత్యేకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళందరిది కూడా ప్రత్యేకతగా ఉంటుంది. ఎవరు ఏ ఇబ్బందులు పడకుండా ఎవరి విధానాన్ని వాళ్ళు అనుసరించాలని చెప్పి అక్కడ పెద్ద సత్రం తీసుకొని ఎవరి వంట వారికి విజయవాడ నుంచి దరిదాపుగా 76 మందితోటి వెళ్తున్నామండి అక్కడ ఈ క్రతువుల కోసం. అంటే ఇటువంటి యోగం మళ్ళీ కష్టం రావటం కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఆ యోగం లభ్యం కావాలి. ఏ కుటుంబమైనా యొక్క పుష్కర శ్రార్థం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే వారి రూమ్ ప్రత్యేకం. ఇక వారి రూమ్కి ఎవరూ రారు. 5 బ్రాహ్మణులు భోక్తలుగా, ఒక మంత్రము, 2 వంటవాళ్ళు, వాళ్ళ స్టవ్, వాళ్ళ పొయ్యి, 4 రకాల పదార్థాలు, వాళ్ళ కూరలు అన్నీ వేరు. అంటే ఒక కుటుంబం, ఎవరి కుటుంబానికి వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఎందువల్లనంటే ఒక చోట ఇంత పదార్థం ఉంది పంచకూడదండి, మహాపాపం అది. ఎవరి వంట వారికే ఇచ్చేయాలి. ఆ రకంగా ఏర్పాటు చేస్తూ కొంతమందికి చటక శ్రార్థం అని ఉంటుంది, కొంతమందికి ఆమశ్రార్థం బియ్య పిండితో చేస్తూ ఉంటారు. అట్లా ఎవరికి ఏ విధానాన్ని అనుసరించుకోవాలనుకున్నా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా అక్కడ ఉండి ప్రాతః సమయంలో వాళ్ళకి సంకల్పం చెప్పించి, యమునా నది సంకల్పం చెప్పించి సంకల్ప స్నానమైన తర్వాత ఇక్కడికి వచ్చి సంకల్ప శ్రార్థము, ఆమశ్రార్థము, చటక శ్రాద్ధము, హిరణ్య విధానంలోను, అన్నతర్పణ విధానంలో కూడా మొత్తం అందరికీ అన్ని రకాల ఏర్పాటు చెయ్యాలన్న విషయంతో విజయవాడ నుంచి నా ఒక స్నేహితులందరితో కలిపి 78 మంది అండి విజయవాడ నుంచి. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతమంది వచ్చినా ఎలాంటి వర్ణభేదము లేకుండా, బ్రాహ్మణులకి అని కాకుండా ఎలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినా స్నానం ఆచరించారన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఏదైనా భోజనం చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాద వితరణ కూడా ఉంది అక్కడ ఈశ్వర అనుగ్రహం వల్ల. అంటే ఈ అవకాశం భగవంతుడు ఈ జన్మలో ఈ రకంగా ఇచ్చాడు. మరలా ఇదే అధిక మాసమునందు జ్యేష్ఠో పితృ సమాన అని అంటారు. అది అధిక జ్యేష్ఠవంతులను కూడా జ్యేష్ఠం శ్రేష్ఠ అని అంటుంటారు. అటువంటి అధిక మాసంలో బహుళ పక్షంలో మళ్ళీ ఇలాంటి యమునా పుష్కరము అనేటువంటిది ఈ ఒక 2-3 తరాలుగా మనం చూడలేము. అటువంటి యోగం అనేటువంటిది అంతమందికి కూడా అన్నప్రసాద వితరణ ఈ చేతులతో అంతమందికి పెట్టేటువంటి భాగ్యం భగవంతుడు మాకు కల్పించేందుకు మేము చాలా భగవంతుడికి ప్రత్యక్షంగా కృతజ్ఞత మేము చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వైదికాన్ని నిర్వహిస్తూ వైదికంలో మంచిగా అందరికీ ఏదో ఒక రకమైన ఉపకారం చేసుకుంటూ వచ్చాం. అదంతా ఒక ఎత్తు అయితే ఈ బృందావనంలో శ్రీకృష్ణుడు నడయాడిన పరిస్థితులలో ఆ కృష్ణనామస్మరణం ప్రతిరోజు చేసేటువంటి స్థితిగమనంలో ఆ ఒక్క పుష్కర సమయంలో అన్నశ్రార్థ విధానము, ఆమశ్రార్థ విధానము, సంకల్ప శ్రార్థ విధానాలు అన్నిట్లకి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి లేదు అనకుండా సుమారుగా ఒక 11:30-12 గంటల నుంచి 2:30-3 గంటల వరకు కూడా భోజనం ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో నడుస్తున్నామమ్మా. గురుగారు, మరి ఎవరైతే ఈ పిండ ప్రదానాలు చేయాలనుకుంటారో లేకపోతే పితృదేవతలకి ఈ విధంగా మేము కార్యక్రమం చేయించుకోవాలనుకుంటున్నామండి, పుష్కరాల విశేషం కాబట్టి అన్నవాళ్ళు ఎలా సంప్రదించాలి? నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కనుక వాళ్ళు కాల్ చేసినట్లయితే ఆ విధానాలన్నీ కూడా వివరంగా, అన్నశ్రార్థ విధానం ఇలా ఉంటుందండి, ఒక 5 బ్రాహ్మణులు ఉంటారు, దాని ఒక విధానం ఇలా ఉంటుంది,
ఆమె శ్రార్థ విధానం ఉంటుంది, చటక శ్రార్థ విధానం ఇలా ఉంటుంది, సంకల్ప శ్రార్థ విధానం ఇలా ఉంటుంది, సంకల్ప విధానం ఇలా ఉంటుంది. మీరు ఇంతసేపు సమయం ఇలా ఉంటుంది, మీనింగ్ ఇంతసేపు మీరు కేటాయించగలగాలి అనేటువంటి విధానం ఒకటైతే లాస్ట్ కాళేశ్వరంలో జరిగినప్పుడు కూడా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందికి నవ్వుకుంటారు కానివ్వండి, ఆన్లైన్లో కూడా చేయించామండి అన్న శ్రార్థాలు ఇవన్నీ కూడా. అదేంటండి అంటే కొంతమంది వృద్ధులు రాలేని వారు ఉన్నారు, చాలా మంది అట్లా ఉంటారు. ఆ రాలేని వారు ఉన్నప్పుడు వారి కొరకు బ్రాహ్మణకు ఉంటారండి చేయి తిప్పడానికి, వారే కర్తగా ఉండి వాళ్ళకి వీడియో కాల్ చేసి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో వీడియో కాల్ చేసి ఎట్లా అర్ఘ్య సంయోజనం ఉంటుంది, అర్ఘ్యం ఇస్తున్నప్పుడు, అలాగే పార్వణ విధానం ఉంటుంది, సంకల్ప విధానం, ఇలా కొన్ని ప్రధానంగా జరిగేటువంటిప్పుడు ఒక 5-6 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళ పేర్లు అన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు ఎన్ని పేర్లు ఉంటాయి అన్ని పేర్లు కూడా అక్కడ చదువుతూ వాళ్ళకి వినిపించి కనిపించేటట్టుగా అది లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఆన్లైన్ అంటే ఏమిటంటే ఇదే, వాళ్ళ పేరు మీద ఇక్కడ నిర్వహించటం. ఇప్పుడు మగపిల్లలు ఉండరండి, అందరూ ఆడపిల్లలే, వారు ఇలా కాల్ చేసి చేయించొచ్చా? అదే వృద్ధాప్యం కావచ్చు, లేదంటే కనుక కేవలం స్త్రీ సంతానమే, పురుషులు లేరు అన్నప్పుడు వారికి అక్కడ ఒక బ్రాహ్మడు చేయి తిప్పి వారి దీని మీద అంటే యజమానస్య పితుహనో అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి అనుసంధాన రీతిలో ఆ సంకల్పం చెబుతూ కార్యక్రమాన్ని కూడా చేసే విధముగా. ఇటువంటి దేనికైనా మూలం పితృదోషం. ఆ పితృయజ్ఞం అనేటువంటిది వీటిని పిండ పితృయజ్ఞం అని అంటారండి. ఆ పితృయజ్ఞం అనేటువంటిది భూమి మీద చేసేటువంటి యజ్ఞాలలో విశేషమైనది, దాన్ని మించిన విశేషం లేదు. ఎవరు ఏది చేసినా చేయకపోయినా పుట్టిన ప్రతి మనిషి కర్మ ప్రార్థం లేక మధ్యలో ఒకవేళ కాలగర్భంలో కలిసిపోతే మినహాయిస్తే, లేదంటే మాత్రం పితృయజ్ఞం అనేటువంటిది పిండ పితృయజ్ఞం ప్రతి మనిషి ప్రేతస్థ పిండం, పితరస్థ పిండం, గర్భస్థ పిండం అంటారండి. గర్భంలో ఉండేటువంటిది పిండమే అంటారు. పిండం ఎలా ఉంది అని అడుగుతారు, బిడ్డ ఎలా ఉంది అని అడగరుగా. కడుపులో పిండం ఎలా ఉంది, పిండం కదులుతుందా అని అంటారు. అలాగే చనిపోయినప్పుడు పెట్టేటువంటిది పిండమే. సంవత్సరం తర్వాత ఇలా పుష్కరాలకి చేసేటువంటిది మళ్ళీ పిండమే. వాళ్ళ ఆ పిండత్రయమును వాటిని అంటారండి. ఆ విధానంలో ఏదైతే కనుక మనం నిర్వహిస్తామో అందులో వాళ్ళ తృప్తితోనే మళ్ళీ అదే వంశంలో వాళ్ళు జన్మిస్తారమ్మా. ఆ క్రతువు ఎక్కడా కూడా లోటు లేకుండా వైదిక విధానాన్ని అనుసరించి పూర్తిగా నిర్వహించాలన్న ఉద్దేశంతో స్నేహితులు మేమందరం కలిసి అక్కడ ఏర్పాటు చేస్తున్నామమ్మా. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి భోజనానికి ఇబ్బంది ఉండద్దు, అలాగే పితృ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పి సంకల్పం చేసుకున్నాం. ఇంకా యమునా పుష్కరాల్లో పాల్గొందాము వెళ్దాం అనుకునే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళొచ్చు. బృందావనం అండి, బృందావనం మధుర పక్కనే ఒక 8 కిలోమీటర్లు ఉన్నటువంటి బృందావనం దగ్గరే. ఎలా తెలుసుకోవాలి వీటి గురించి మరి అడ్రస్ ఇవన్నీ కూడా? మాకు ఫోన్ చేసినట్లయితే మేము వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసేసుకుంటాం కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ లొకేషన్ ఇచ్చేస్తాం. అక్కడికి మేము బయలుదేరుతున్నప్పుడు మరి వాళ్ళకి మధుర దిగి లేదండి మధుర దిగి అక్కడికి వచ్చేస్తే మనమే సంకల్పం చెప్పి స్నానం చేస్తాం. ఎందువల్లంటే స్నానానికి ఒక సంకల్పం ఉంటుందండి. ప్రతినిత్యం మన ఇంట్లో కూడా సంకల్పంలో కూడా స్నానం చేయకూడదు, ఎట్లాగో ఇంట్లో చెయ్యం. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ ముక్తి నజానే స్నానదం ఫలం అనేటువంటిది ఒక సంకల్పం ఉంటుందండి. ఆ సంకల్పం చెప్పుకొని ఆ దంపతులిద్దరికి కూడా బ్రహ్మముడి వేస్తారు. అక్కడ బ్రహ్మముడి వేసి సంకల్పం చెప్పి స్నానం చేయిస్తారు. నిత్యం ఇంట్లో మనం చేసుకుంటే బ్రహ్మముడితో పని లేదు, కానీ సంకల్పం చెప్పి చేసుకోవాలి. ఎట్లాగో చేయం కాబట్టి నదీ స్నానంలో కూడా మనం చేయం. కనీసం పుష్కర విధిలో అయినప్పటికీ కూడా ఆ స్నానం ఆచరించేటప్పుడు ఆ కొంగుని కట్టుకొని ఆ బ్రహ్మముడి వేసుకొని ఆ సంకల్పంతో స్నానం చేయించడం జరుగుతుంది. ఆ స్నానం అయిన తర్వాత వాళ్ళు వీడికి వచ్చినప్పుడు వారు ఏ విధానమైన పితృకర్మలు ఆచరిస్తారో వాటిని అక్కడ నిర్వహించడం. అట్లా వివరించారు గురువు గారు. నెంబర్ ఒకసారి కాల్ చేస్తే వివరాలనే తెలియజేస్తారు. విన్నారు కదండి, ఎవరైతే యమునా పుష్కరాల్లో పాల్గొన్నామో పితృదేవతల రుణం తీర్చుకునేటువంటి ఒక అద్భుత అవకాశం ఇది. పుష్కరాల సమయంలో పితృదేవతలకి తర్పణాలు కానీ లేకపోతే వారి పేరు మీద కార్యక్రమాలు కానీ అన్నదానం కానీ చేయటం అనేది ఎంతో విశేషం అంటారు. అలా ఎవరైతే కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారో స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చండి కాల్ చేసి. ప్రత్యక్షంగా మీరు వెళ్ళి పాల్గొనొచ్చు. ఒకవేళ కుదరని పక్షంలో ఆన్లైన్లో కూడా మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. నమస్కారం గురుగారు.